లో అనుమతి ఇవ్వకపోయినప్పటికీ వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి మరోసారి పరామర్శ యాత్రకు బయలుదేరుతున్నారు. సీఎం చంద్రబాబును తెలుగు మహిళలను అసభ్యకరమైన పదజాలంతో దూషించిన కేసులో అరెస్టై రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్లో ఉన్న వైసీపీ నాయకుడు అంబటి రాంబాబు కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు నేడు ఆయన గుంటూరు పర్యటనకు సిద్దమయ్యారు. గతంలో పల్నాడు జిల్లా వెంటపాళ్లలో ఆయన పొటాటో పదంతో పరామర్శకు వెళ్లిపోయినప్పుడు ముగ్గురు బలైన నేపథ్యంలో ఈసారి ఆయన మళ్లీ మంది మార్బలంతో రోడ్డెక్కితే ఏం జరుగుతోంది అని సామాన్య ప్రజలతో పాటు పోలీసులు ఆందోళన చెందుతున్నారు. జగన్ ఇవాళ గుంటూరులో తలపెట్టిన అంబటి కుటుంబ సభ్యుల పరామర్శ యాత్రకు అనుమతి ఇవ్వాలి అని వైసీపీ నాయకులు పోలీసు అధికారులను కోరగా వారు నిరాకరించారు. గుంటూరు నగరంలోని 30 పోలీస్ యాక్ట్ అమల్లో ఉందని, ఇక ఈ నేపథ్యంలో సమావేశాలు ర్యాలీలకు ఎటువంటి అనుమతి లేదని జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ప్రకటించారు. ట్రాఫిక్ కు అంతరాయం కలిగించినా, సాధారణ జనజీవనానికి ఇబ్బందులు కలిగించినా చర్యలు తప్పవు అని, తమ హెచ్చరికలను బేఖాతరు చేసి యాత్ర చేస్తే చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అయినా జగన్ గుంటూరు యాత్రకు సిద్దం కావడంతో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. ఆయన పర్యటన ఎటువంటి అవాంఛనీయ ఘటనలకు కారణం అవుతుందోనని సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. వైసీపీ కార్యకర్తల ముసుగులో రౌడీ షీటర్లు, గుండాలు రెచ్చిపోయే అవకాశం ఉంది అన్న నిఘా వర్గాల హెచ్చరికలతో పోలీస్ శాఖ కూడా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టింది. అంబటి ఇల్లు, కార్యాలయం ఉన్న సిద్ధార్థ నగర్ సమీప ప్రాంతాల్లోని టీడీపీ నాయకుల ఇళ్లు, కార్యాలయాలు, అతిథి గృహాల వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేసింది. పెద్ద సంఖ్యలో పోలీసులు, సాయుధ బలగాలను కూడా రంగంలోకి దించుతోంది.